హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఈరోజు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం జరిగింది జూలై 5న. అయితే దానికి సంబంధించిన రివ్యూ ఏంటి, అనాలిసిస్ ఏంటి అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నానండి. రివ్యూ గురించి సిపిటి రివ్యూ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈరోజు ఎగ్జాము 3 షిఫ్ట్లో జరిగింది. షుటీగా చెప్తున్నానంటే 3 షిఫ్ట్లో జరిగింది. ఫస్ట్ షిఫ్ట్లో పేపరు పాపం బాగా టఫ్గా వచ్చింది అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. మాకు పేపర్ టఫ్గా వచ్చింది సార్ అని బాధపడుతున్నారు. పాయింట్ నెంబర్ 2, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ డెడ్ ఈజీగా వచ్చిందని అంటున్నారు. ఒకరిది కాదు, నేను 10 మందిని అనుకున్నా డెడ్ ఈజీగా వచ్చింది అంటున్నారు. నెక్స్ట్ ఈవినింగ్ షిఫ్ట్ 4:30కి మేము రాసామండి. ఆ షిఫ్ట్ మోడరేట్గా వచ్చింది అంటున్నారు. నేను కూడా రాశాను కాబట్టి ఈజీ టు మోడరేట్ అనుకోవచ్చు. అన్ని క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేస్తే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనేది నా ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అభ్యర్థులు 1:2లో ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళ ఆవేదన ఏంటి అంటే, సార్ నార్మలైజేషన్ అనేది లేదు కదా. ఒకరికి కష్టంగా వచ్చి ఇంకొకరికి ఈజీగా వస్తే కొంతమంది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నార్మలైజేషన్ లేని నేపథ్యంలో ఒక్క షిఫ్ట్లో ఉన్నట్టయితే అన్ని అంటే ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి ఒక్క షిఫ్ట్లో ఎగ్జామ్ పెట్టినట్టయితే బాగుండేది సార్ అని చెప్తున్నారు. కొంతమంది బాధపడుతున్నారండి. చాలామంది కూడా మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారని కొంతమంది నేను అడిగితే, కొంతమంది అయితే మేము పాస్ అవుతామని చెప్పారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు మేము పాస్ అవుతామో లేదో అని చెప్పలేకపోతున్నాం సార్ అని చెప్పి కొంతమంది అంటున్నారండి. ఇది చాలా బాధాకరం. ఒక షిఫ్ట్ పెడితే బాగుండేది. ఈజీగా వచ్చిన వాళ్ళు ఎవరు సేఫ్, నో ప్రాబ్లం, వాళ్ళు ఏం బాధపడరు. కానీ టఫ్గా వచ్చిన వాళ్ళు, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. దీని రివ్యూ అంటే ఇదండి. నెంబర్ 2, అనాలిసిస్ చూసుకుంటే మీరు ఏ విధంగా చూసుకున్నా ఒక 10% మెంబర్స్ అయితే ఖచ్చితంగా సిపిటీలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. 10% మెంబర్స్, ఈవెన్ 200 మార్క్స్ అబవ్ వచ్చిన వాళ్ళు కూడా 10% మెంబర్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేకపోలేదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, 2-3 ఇప్పుడు నాకు ఫోన్ చేసి, అన్న నేను అంతా టైప్ చేశాను, సేవ్ అయ్యిందో లేదు, నేను హాల్ టికెట్ నెంబర్ దాని మీద యాడ్ చేశానో లేదో తెలియట్లేదు, ఇలా చెప్తున్నారు అనమాట. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. హాల్ టికెట్ నెంబర్ వేసే ఉంటారు డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ మీద. నెంబర్ 2 ఏంటంటే, సేవ్ చేశానో లేదని అడుగుతున్నారు. సేవ్ చేసినా సేవ్ చేయకపోయినా టైప్ చేసిన, సపోజ్ అక్కడ దాకా టైప్ చేస్తే ఖచ్చితంగా సేవ్ అవుతుంది. టెన్షన్ పడొద్దు. నాకు తెలిసి 90% మెంబర్స్ ఖచ్చితంగా సిపిటి పాస్ అవుతారు. మార్నింగ్ షిఫ్ట్లో వాళ్ళు మాత్రం కొంచెం బాధపడుతున్న మాట మాత్రం పచ్చి నిజం, అంటే వాస్తవం ఇది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా 1 మంత్ లోపు రిజల్ట్స్ కూడా వస్తాయి అంటున్నారు. ప్రతి ఒక్కరికి, అందరూ ఎగ్జిక్యూటివ్ అండి చాలామంది. నేను మళ్ళీ అక్కడ సెంటర్కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను పలకరించారండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు, సార్ మీరు పొలిటికల్ రేడియో ఛానల్ కదా అన్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సరే, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కొంతమంది కామెంట్ పాజిటివ్ పెడతారు, కొంతమంది నెగిటివ్ పెడతారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.